హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి టేస్టీ అయిన రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, బాయిల్డ్ ఎగ్స్ ములక్కాడలతో ఒక టేస్టీ అయిన కర్రీ చేస్తున్నాను. దానికోసం ఒక 2 పెద్ద సైజు ములక్కాడల్ని ఇలా నీట్గా కట్ చేసి కడిగి తీసుకున్నాను. అలాగే ఒక 5 కోడిగుడ్లను కూడా ఉడకపెట్టి, ఇలా మేము లోపలి ఎల్లో పార్ట్ తినమన్నమాట, ఓన్లీ వైట్, బయట వైటే తింటాము. సో అందుకే ఆ వైట్ రిమూవ్ చేసే, ఎల్లో కలర్ లోపలి ఎగ్ సోన రిమూవ్ చేసేసాను. ఇలా కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు 3 టమాటాలను కూడా ఇలా పేస్ట్ చేసి తీసుకున్నాను. పెద్ద సైజు 2 ఉల్లిపాయలని కూడా ఇలా సన్నగా, చాలా వీలైనంత సన్నగా మనకు వస్తాయి కదా చాపర్స్, అందులో వేసుకోండి. చాలా బాగుంటుంది గ్రేవీ ఇలా సన్నగా కట్ చేసుకుంటే. ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇలా స్టవ్ ఆన్ చేసేసుకొని ఎందులో అయితే కర్రీ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెను పెట్టేసుకోండి. నేనైతే కడాయిలో చేస్తున్నాను. ఈ స్పూన్తో ఒక 5 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కింది. ఒక 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, వీటిని కాస్త వేగనివ్వాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. కరివేపాకు స్కిప్ చేయకుండా వేయండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఇలా వేగాలి. ఇలా వేగితే సరిపోతుంది. కనిపిస్తుంది కదా మీకు, ఇలా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అంతా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కాస్త ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ములక్కాడలు వేసుకోవాలి. వీటిని కూడా ఆయిల్లో కాస్త ఉడకనివ్వాలి. ఇలా వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు మూతను పెట్టేసుకొని ములక్కాడల్ని మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలి, ఎందుకంటే ఆనియన్ మాడకుండా. ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక నిమిషం పాటు ఉడకనివ్వాలి. ములక్కాడలు పెద్దగా టైం ఏం పట్టదు, ఫాస్ట్గానే ఉడికిపోతాయి. 1 నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసేసి టమాటా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/4 టీ స్పూన్ అంతా పసుపు, కారం, నేను ఈ స్పూన్తో 1.5 స్పూన్లు వేస్తున్నాను. మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ అంతా గరం మసాలా. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు మంటని మీడియంలోకి లేదా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కాస్త బాగా కుక్ అవ్వనివ్వాలి. ఒకసారి మూత తీసి చూద్దాము. ఆయిల్ రిలీజ్ అయింది. టమాటా కూడా చక్కగా మగ్గింది. ఇప్పుడు ఇందులో ఈ గ్లాస్తో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. మీరు మీ గ్రేవీ చిక్కదనాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. కర్రీ క్వాంటిటీ ఎంత చేస్తున్నారో దాన్ని చూసుకొని, గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో ఉండాలనుకుంటున్నారో చూసి వాటర్ వేసుకోండి. నాకు ఇంకా చిక్కగా అనిపించింది, అందుకే ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఈ ఉడికించిన ఎగ్స్ ఉన్నాయి కదా, ఇలా ఫోక్తో కాస్త ఇలా గుచ్చుకొని ఈ కర్రీలో వేసుకోవాలి. ఇలా గుచ్చి వేసుకోవడం వల్ల ఈ కర్రీలోని ఉప్పు, కారం, ఫ్లేవర్, మసాలాలన్నీ ఎగ్కి చక్కగా పడతాయి. ఇలా ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మేము లోపలి ఎల్లో పార్ట్ తినము, అందుకే రిమూవ్ చేశాను. మీరు తినే వాళ్ళైతే వేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 3-4 నిమిషాల వరకు మూత పెట్టేసి సిమ్లోనే కాస్త ఉడకనివ్వాలి. కర్రీ స్మెల్ అయితే అదిరిపోయింది అసలు. మూత తీసి చూపిస్తాను మీకు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, చాలా టెంప్టింగ్గా ఉంది.
స్మెల్ కూడా అదిరిపోయింది, పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే. ఇప్పుడు చివరిగా కాస్త కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన కోడిగుడ్డు ములక్కాడ కర్రీ రెడీ అయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి. వాటిని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ని విజిట్ చేసి ఆ రెసిపీస్ని కూడా చూసి వాటి గురించి ఏవైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.